దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. మనిషి తన జీవితంలో ఎన్నో పరిస్థితులను చూస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో చాలామంది సుఖపడుతూ ఉంటారు, చాలామంది కష్టపడుతూ ఉంటారు. సుఖపడే వాళ్ళు మరింత సుఖపడాలని, కష్టపడే వాళ్ళు ఆ కష్టాలు తీరాలని ఆశ్రయించేది జ్యోతిష్యం. మరి ఆ జ్యోతిష్యం వల్ల ఆ మనిషికి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, తన జీవితాన్ని ఎంతవరకు సాఫల్యం చేసుకుంటాడు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు ఈ విషయాల గురించి వివరించడానికి జ్యోతిష్య విశారద, జ్యోతిష్య ప్రపూర్ణ అయినటువంటి శ్రీమతి సి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. మేడం, అసలు ఈ జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యము అంటే అది ఒక శాస్త్రం. శాస్త్రము అంటే జరిగి తీరాలి, అది అంతే. శాస్త్రం అంటే శాసించేది, అది జరగలేదు అంటే అది శాస్త్రం కాదు. ఓకే, అంటే ఇప్పుడు మరి ఈ శాస్త్రం వల్ల మనిషికి ఎటువంటి ఉపయోగం ఉంది, ఏం తెలుసుకుంటాం ఈ శాస్త్రం వల్ల? ఈ శాస్త్రం వల్ల ఇప్పుడు తుఫాన్ వస్తుంది అని చెప్తారు, ఫోర్కాస్ట్. తుఫాన్ వస్తుంది అంటే మనం జాగ్రత్త పడతాం, ఇళ్లలోంచి బయటకు వెళ్లకుండా, లేకపోతే గొడుగులు తీసుకున్నాం, వర్షం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, లేకపోతే తుఫాను గాలి ఎక్కువైనప్పుడు ఇంట్లో ఉండడం, అలా చేస్తాము. ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి కొన్ని పద్ధతుల్లో జాగ్రత్త పడాలి. ఓకే, అంటే పరిహారాలు అంటారు వాటిని, అవి తర్వాత చెప్తాను. అంటే ముందు మనకి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయని ముందుగా మనం తెలుసుకోవచ్చు ఈ జ్యోతిష్య శాస్త్రం వల్ల. తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వల్ల ప్రమాదాలు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అంటే ఎంతవరకు తెలుసుకోవచ్చు మనం? ఇది మనం 100% చెప్పే వాళ్ళని బట్టి మనకి తెలుసుకునేది ఉంటుంది. అక్కడ శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు చెప్తే ఒక రకంగా ఉంటుంది, తెలియకుండా మీకేదో అయిపోతుందని భయపెట్టడం వేరు, తెలిసి కరెక్ట్గా వాళ్ళు చెప్పినప్పుడు మనం చేయడం వేరు. ఓకే, కానీ అంటే ఈ నమ్మకం అనేది మూఢనమ్మకంగా మారిపోయి చాలా మంది నమ్మకమే, ఇది పూర్తి నమ్మకంతో కూడుకున్న పనే. మూఢనమ్మకం అయితే అది వేరే దీనిలోకి వెళ్తుంది. ఓకే, అంటే జ్యోతిష శాస్త్రాన్ని మనం నమ్మచ్చు. కానీ ఎందుకు ఇంత అంటే అందరు ఇప్పుడు చెప్పింది ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యోతిష శాస్త్రాన్ని చదివి చెప్తూ ఉంటారు, కానీ అందరూ చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు? అందరూ చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు అంటే అక్కడ వాళ్ళు చెప్పే విధానాలు బట్టి ఉంటుంది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం పాటిస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు తప్పించి ఎదురువాళ్ళు సఫర్ అవుతారు వీళ్ళు చెప్పే దాని మీద అన్నది వాళ్ళు ఆలోచించరు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు జ్యోతిష్య శాస్త్రం వల్ల ఇహలోకం పరలోకం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ విధంగా, అంటే ఏం తెలుసుకుంటాం ఇలా? ఇహలోకం పరలోకం అంటే ఇక్కడ ఇహలోకంలో మనం ఎంతవరకు సుఖపడతాము, మనకి ఎంతవరకు బ్యాడ్ పీరియడ్ ఉంది, ఎంతవరకు గుడ్ పీరియడ్ ఉంది తెలుసుకోవచ్చు. ఓకే, దానికి పరిహారాలు తర్వాత నెక్స్ట్ అది వేరే. ఇది ఇహలోకము పరలోకము అంటే ఇప్పుడు మనిషి ఎక్కడ చనిపోతాడు, ఏ దశలో చనిపోతాడో అదే దశలో అతను మళ్ళీ రీబర్త్ అవుతాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే చాలా సబ్జెక్టులోకి చాలా వెళ్ళాలి, డెప్త్లోకి. ఇప్పుడు 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లో 6 శివాంశ, 6 విష్ణాంశ. ఈ అంశాలు సరిగ్గా చూడకుండా కనుక జాతకం చెప్తే అక్కడ వాళ్ళు చాలా పొరపాటు పడతారు. ఓకే, ఈ మనిషి మీద గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పూర్తిగా ఉంటుంది. ఓకే, ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అంటే వాళ్ళు చేసుకున్న కర్మ, కింద జన్మ కర్మని బట్టి. ఓకే, అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అన్ని గ్రహాలు కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి? అన్ని గ్రహాలు చూపించవు. ఓకే, ప్రతి మనిషికి అన్ని గ్రహాలు పాపులు కారు, అన్ని గ్రహాలు శుభులు కారు. ఓకే, అంటే ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు ఒక మనిషికి ఈ గ్రహాలు ఇలా అంటే వాళ్ళు పుట్టిన టైంని పట్టా, లేదు వాళ్ళ చేయిని చూసా, వాళ్ళ పేరుని పట్టా, ఏ విధంగా మీరు జ్యోతిష్యం అంటే పూర్తిగా పుట్టిన సమయం, తేదీ, ఏ స్థలంలో పుట్టారో అది, దాన్ని బట్టి పూర్తిగా చెప్పచ్చు. ఓకే, అది లేదు అనుకుంటే వాళ్ళు ప్రశ్న అడుగుతారు, మాకు ఇలా ఉందండి, మాకు పరిస్థితి బాగోలేదండి, అదే మేము లగ్నంగా తీసుకుంటాం. ఓకే, అంటే మీరు చెప్పారు ఒక మనిషి మీద అన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది. అన్ని గ్రహాల ప్రభావం అంటే గుడ్ బ్యాడ్ ఉంటాయి రెండు. ఓకే, శుభగ్రహాలు అయితే శుభమే చేస్తాయి, అవి ఎక్కడున్నా సరే శుభమే చేస్తాయి. పాపగ్రహాలు ఎక్కడున్నా బాధ పెడతాయి. అంటే ఎక్కడ ఉన్నాయి అనేది మీరు ఎలా తెలుసుకుంటారు? ఎక్కడంటే 12 రాసుల్లో, లగ్నం నుంచి 12 రాసుల్లో ఎక్కడున్నా
వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆ మనిషికి ఆ గ్రహాలు ఉండవలసిన ప్లేస్లో కాకుండా వేరే చోట ఉంటే ఏం చేయాలి? వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సఫర్ అవుతున్నప్పుడు మనకి ఈ జ్యోతిష శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది? జ్యోతిషులను ఆశ్రయిస్తారు. ఓకే, వాళ్ళు చెప్పే వాళ్ళు ఒక్కొక్కళ్ళు స్టోన్స్ పెట్టుకోమంటారు, ఒక్కొక్కళ్ళు జపాలు చేయించమంటారు, ఒక్కొక్కళ్ళు హోమాలు చేయించమంటారు, ఒక్కొక్కళ్ళు ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి. అవన్నీ ఆచరించమని చెప్తారు. వీళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళకి అవి ఎంతవరకు సూట్ అవుతాయన్నది నాకైతే నమ్మకం లేదు. మరి ఏం చేయాలి? ఎప్పుడు పాపగ్రహాలకు ఎప్పుడు దానాలు ఇవ్వాలి. అంటే వాటికి ఎప్పుడు జపాలు చేసి వాటి తీర్థాలు తాగి వాటిని పూజిస్తూ కూర్చోకూడదు. ఎంతసేపు పాపులను ఎప్పుడు ఒక దండం పెట్టి దానాలు ఇచ్చేసి వాటిని పంపించేస్తుండాలి. అది మేడం, ఇప్పుడు గ్రహాలు పాపగ్రహాలు వాళ్ళకి బాగాలేదు అంటే ఇలా దానాలు ఇవ్వాలి, జపాలు చేయించకూడదు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏ విధంగా ఈ రాసుల్ని నిర్ణయిస్తారు? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాశి, మామూలుగా 12 రాసుల్లో కొంతమంది ఒక్కొక్క రాశికి, కొంతమంది ఒక్కొక్క రాశికి, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క రాశి అనేది ఉంటుంది. అది ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు? అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అది రాశి అవుతుంది. ఓకే, అంటే ఏ రాశిలో ఉంటే అది రాశి వాళ్ళ యొక్క రాశి అవుతుంది అది. అంటే ఇప్పుడు చాలా మంది చేయి కూడా చూపించుకుంటారు. జాతకం చెప్పించుకున్నాం, మాకు బాగాలేదని వెళ్ళాం, చేయి చూపించుకున్నాం. అది చెయ్యి ఇప్పుడు మీరు చెప్పేది జ్యోతిష శాస్త్రంలోకి వస్తుందా చేయి చూపించుకోవడం అనేది కూడా? అది అంత సంపూర్ణమైన ఫలితం ఇస్తుందని నేను అనుకున్నాను. దానికి చాలా చాలా తెలుసుకుని ఉండాలి. దాని గురించి తెలిస్తేనే చెప్పాలి. ఓకే, జ్యోతిష్ శాస్త్రంలో అలా కాదు. దశ, అంతర్దశ, గోచారం ఇవన్నీ మనకి క్లియర్గా కనిపించిపోతాయి. దానివల్ల ఏంటంటే మనకి వాళ్ళ భవిష్యత్తు, వర్తమానం అన్నీ తెలిసిపోతాయి. ఈ చేతిలో మరి అది తెలుసుకుని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోగలిగితేనే చెప్పాలి. జ్యోతిషానికి అది ఒక అనుబంధం తప్పించి అందులో భాగం కాదు, ఇది భాగం కాదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ జ్యోతిష శాస్త్రంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా తెలుస్తుంది. అతను ఏ స్టేజ్కి వెళ్తాడు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలు తీర్చుకోవడం కోసం జ్యోతిష శాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు చెప్పే రెమెడీస్ ఉంటున్నాయి. ఈ ఉంగరాలు పెట్టుకుంటే తగ్గిపోతుంది, మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, ఈ రుద్రాక్షలు సంథింగ్ ఇలాంటివి పెట్టుకుంటే, అది కూడా ఈ జ్యోతిష శాస్త్రంలోని భాగమేనా? ఈ జెమ్స్ పెట్టుకోవడం కూడా అది కొంతవరకేనండి. అది కొంత ఉపశమనం అంతే, పూర్తిగా పరిహారం అయితే కాదు. పూర్తి పరిహారం కావాలంటే? పూర్తి పరిహారం కావాలి అంటే గ్రహానికి మెయిన్గా ఏంటంటే అసలు లగ్నం ముఖ్యం. ఓకే, జ్యోతిషశాస్త్రంలో లగ్నము అంటే పుట్టిన సమయం లగ్నం నిర్ణయించేది పుట్టిన సమయం. పుట్టిన ఈ సమయం బట్టి ఆ లగ్నానికి శుభులు ఎవరో పాపులు ఎవరో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మీరు అడిగిన ఈ పరిహారాలు అవి ఏం చెయ్యాలి అన్నది అక్కడి నుంచి మనం చూసుకుని లగ్న పంచమ నవమాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభులు, మిగిలిన వాళ్ళు పాపులు. ఓకే, అంటే ఇప్పుడు ఒక మనిషికి పుట్టిన తేదీ సమయం లేదు అంటే వాళ్ళు కూడా జాతకాలు చూపించుకుంటున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు పుట్టిన సమయం లేని వాళ్ళకి జ్యోతిష్యంలో చెప్పలేరా? ఎందుకు చెప్పలేం? ఎలా చెప్తారు? దానికి ఒక పద్ధతి ఉంది. దానికి ఏంటంటే వాళ్ళు వచ్చిన టైంని మేము లగ్నంగా తీసుకుంటాం, నిర్ణయించుకుంటాం. లేకపోతే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు మమ్మల్ని, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మాకు వివాహం ఎప్పుడు అవుతుంది, దాన్ని బట్టి మేము లగ్నం నిర్ణయం తీసుకుంటాం. తీసుకుని దాన్ని బట్టి కూడా చాలా కరెక్ట్గా, దీనికన్నా కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, మీ దగ్గరికి వచ్చిన టైంని బట్టి, కానీ టైంని బట్టి తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ప్రశ్న అడిగిన టైం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఒక మనిషికి అలా చెప్పిన తర్వాత అతను వచ్చిన టైం కానీ ఆ లగ్నాన్ని తీసుకుని చెప్తుంది, అతని ఫ్యూచర్లో ఏదో ప్రాబ్లం ఉంది అని మీకు తెలుస్తుంది. అటువంటిప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? ఎటువంటి రెమెడీస్ చేస్తే మీరు? అంటే ఒకటి, గ్రహాలు చాలా బాధ పెడుతున్నప్పుడు వాటికి దానం ఇవ్వడం, దానాలే ముఖ్యం. ఎంతవరకు సక్సెస్ అవుతారు అలా? పూర్తి సక్సెస్ అవుతారు. ఓకే, అంటే గ్రహాల దానాలు అంటే గ్రహాలకు ఇష్టమైన వస్త్రం, గ్రహాలకు ఇష్టమైన ధాన్యం. ఇది కలియుగం అంటే యంత్ర రూపంలో ఉన్నది కాబట్టి మాకు మా గురువు గారు చెప్పింది ఏంటంటే యంత్రాలు దానిలోనే మంత్రం ఉంటుంది. ఆ యంత్రాలు దానం ఇచ్చేయాలి కానీ అవి ఇంట్లో పెట్టుకోకూడదు. అలా పరిష్కారం చెప్తాం మేము. అంటే ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్తూ ఉంటారు, అంటే ఆ వ్యక్తి ఫ్యూచర్లో ఏ స్టేజ్కి వెళ్ళాలో కూడా మీరు చెప్పగలరు అంటున్నారు.
ప్రాబ్లం ఇప్పుడు విధిరాత అంటారు. ఒక దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకి విధిరాత రాశాడు అనేది ఒక నమ్మకం ఉండింది. ఆ విధిరాతని అంటే ఆల్రెడీ విధిరాత అంటే ఎలా రాశాడు అలా జరిగిపోతుంది అతని జీవితం అనేది. కానీ ఈ జ్యోతిష శాస్త్రంలో ఇటువంటి రెమెడీస్ చేసి దాన్ని తప్పించగలమా? చాలా మటుకు తప్పించగలం. ఎలా అంటే ఇప్పుడు దేవుడు రాసిన ఈ దానాల వల్లే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాపదశ అయిపోతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి చాలా గోచారంలో గ్రహాలు వచ్చినప్పుడు పాపస్థానాల్లోకి వచ్చినప్పుడు చాలా బాధ పెడతాయి. ఆ టైంలో ఏంటంటే దానాలు కనుక ఇప్పిస్తే మళ్ళీ శుభదశలు గోచారంలో వచ్చినప్పుడు కానీ దశల్లో వచ్చినప్పుడు కానీ అంతర్దశల్లో వచ్చినప్పుడు కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళకి సడన్గా మంచి దశ అందుకుంటుంది. ఈ పాపదశ అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళు మంచి గైడెన్స్ కనుక దొరికితే వాళ్ళు కరెక్ట్గా దాన్ని టర్న్ చేసుకోగలరు. మీరు దానాలు ఇవ్వాలి అంటున్నారు కదా, దేనికైనా సరే దానం ఇస్తే పరిహారం దొరుకుతుంది. ఈ దానాలు ఎవరికి ఇవ్వాలి? దానం ఎవరికి అంటే బ్రాహ్మడికి ఇవ్వచ్చు, లేదు అంటే నవగ్రహాల దగ్గర అక్కడ పెట్టేసి వచ్చేయచ్చు మనం. దానం అనేది ఒక రూపంలో దానం అంటే గుప్త దానం చేయొచ్చు, లేకపోతే ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, మనం ఎలాగైనా దానం ఇవ్వచ్చు. అంటే ఏ పేరు చెప్పి ఇవ్వాలి, ఎలా అనుకుని ఇస్తారు? దానికంటూ ఒక పద్ధతి ఉందా? దానికంటూ పద్ధతి ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళ వచ్చిన అంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి ఆ లగ్న సమయాన్ని మనం నిర్ణయించుకుని, అంటే ప్రశ్న లగ్నం అయితే ప్రశ్న లగ్నం, వాళ్ళు చెప్పిన లగ్నం అయితే లగ్నం, దాన్ని బట్టి ఏంటంటే లగ్న పంచమ నవమాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుభులు, మిగిలిన వాళ్ళు పాపులు. అది ఓకే. దాన్ని బట్టి దానాలు ఏంటంటే ఫలానా గ్రహం ఫలానా నక్షత్రం మీద ఫలానా పాదంలో ఉంది, ఇది బాధ పెడుతోంది, దీన్ని మాకు అంటే దీని నుంచి ఉపశమనం కలిగించమని అక్కడ మనం సంకల్పం రాసి దానం ఇచ్చేయడం. ఓకే. అది అంటే ఇప్పుడు జాతకం బాగాలేదు అంటే ఇవన్నీ చేస్తున్నారు. అదృష్టం ఎంతవరకు? అంటే ఇప్పుడు అదృష్టవంతులు అంటారు చాలామంది. అదృష్టం అంటే అదృష్టం అంటే ఒక్కొక్కసారి సడన్గా ఫేట్ కలిసి వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు ఏమీ ఎరగను వాళ్ళు పిచ్చోళ్ళలో ఉంటారు, వాళ్ళు సడన్గా ఒకసారి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. అది అదృష్టం అంటే. ఓకే. ఇప్పుడు ఈ అదృష్టం అనేది ఆల్రెడీ అతని జీవితంలో ఉంటుంది, దానికంటే ముందే ఇప్పుడు జ్యోతిష్యం అంటే కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఓర్చుకోలేడు కాబట్టి జ్యోతిష్యులను వెతుక్కుంటారు సాధారణంగా. అదృష్టం ఉన్నవాడిని అదృష్టవంతుని పాడు చేసేవాడు లేడు, దురదృష్టవంతుని బాగు చేసేవాడు లేడు అంటారు. కానీ దురదృష్టవంతుడిని కూడా మనం బాగు చేయొచ్చు. ఎలా అంటే మన ఈ పరిహారాలతో చాలా మటుకు వాడిని బాగు చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు జ్యోతిష శాస్త్రం మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్ని విధాలు ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా అంటే చెప్పేవాళ్ళని బట్టి చాలా మటుకు ఉంటుంది. ఓకే. సంపూర్ణంగా ఈ శాస్త్రాన్ని చెప్పగలిగే వాళ్ళు ఉన్నప్పుడు అది పూర్తిగా అసలు మనిషికి కావాల్సిన సబ్జెక్టే ఇది. ఓకే. తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇందులో ఒకళ్ళు చిన్న పెద్ద అని లేదు, అందరూ తెలుసుకుని తెలియాల్సిన సబ్జెక్ట్ ఇది. ఓకే. ఏ విధంగా జాగ్రత్తగా ఉండొచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తూ ఉంటారు కదా, మీ దగ్గరికి వచ్చే గ్రహాలు మనం ఎక్కువ బాధ పెడుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే కొంత వినయంగా ఉండిపోవాలి ఫస్ట్. అంటే నాకేమి ఇవేం చేస్తాయి, వీళ్ళేదో జ్యోతిష్యుడు చెప్పాడు, వాడు ఎలా చెప్పాడు, వీడు ఇలా చెప్పాడు అని కాకుండా ఒకళ్ళు ఏదో ఒక ఫోర్కాస్ట్ చెప్తారు. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకుని, డ్రైవింగ్లో మీకు ఏదో యాక్సిడెంట్ అవుతుంది అనేది ముందే తెలుస్తూ కొద్దిగా వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఆ డ్రైవింగ్ విషయంలో కానీ, లేకపోతే వివాహం జరిగేటప్పుడు మీకు ఫలానా టైంలో వివాహం చేస్తే అది ఫెయిల్ అవుతుందని చెప్తారు. ఫలానా జ్యోతిష్యుడు మాకు చాలా బాగుంటుందని చెప్పాడు అని చేసేవాళ్ళు. అంటే దీన్ని బట్టి ఏంటంటే సరైన గైడ్లైన్ దొరికితేనే ఈ జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి కరెక్ట్గా. గైడ్లైన్ దొరికినా కూడా ఒక మనిషి తను చేయగలిగినంత వరకే చేస్తారు. ఒకవేళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి కూడా పూర్తి నమ్మకంతో వెళ్ళరు, ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుంది అనే ఆశతోటి వెళ్తారు. ఆ సొల్యూషన్ అనేది తను చేయగలిగిన స్టేజ్ వరకే వెళ్తారు. ఇప్పుడు అది మీరు మానేసేయండి మీకు లాభం లేదు అంటే మానేసే వాళ్ళు ఉండరు, ఆల్రెడీ నష్టపోతారు. తర్వాత ఇలా చేసినా కూడా ఇలానే జరిగింది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంతవరకు అంటే ఇప్పుడు జ్యోతిష్యుడిని ఎంతవరకు నమ్మొచ్చు? ఇది చేయాలి అంటే తనకి నష్టం కలిగినా కూడా మానేసేంత నమ్మొచ్చా ఈ జ్యోతిష శాస్త్రాన్ని? అంటే నేను మొదట చెప్పాను, దీనికి ఏంటంటే అసలు మెయిన్ మూలం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రానికి లగ్న విభజన చెయ్యాలి ఫస్ట్. ఈ జ్యోతిష్యులు చాలామంది ఏంటంటే కొండను దవ్వి ఎలకను పెట్టినట్టు ఒక పాయింట్ చెప్తారు. ఆ పాయింట్ తోటి వీళ్ళు
అది వీళ్ళకి జీవితంలో పనికొస్తుందా పనికిరాదా అన్నది వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అంటే ఒక జాతకం పట్టుకొచ్చినప్పుడు లగ్న విభజన చేయాలి. వీళ్ళు కనుక ఒక లగ్నంలో పుట్టి వేరే అంటే విష్ణాంశ శివాంశ 2 లగ్నాలు 12 రాసులు 6 శివాంశ 6 విష్ణాంశ కింద విభజించారు. ఈ ఈ ఈ విష్ణాంశ లగ్నంలో పుట్టి శివాంశ నక్షత్రంలో పుడితే జీవితం అంతా ఎదురైతే అవుతుంది వాళ్ళకి. అలాగే శివాంశ లగ్నంలో పుట్టి విష్ణాంశ నక్షత్రంలో పుడితే అది కూడా మళ్ళీ వాళ్ళకి ఎదురైతే అవుతుంది. అందుకని సేమ్ అదే నక్షత్రంలో అదే లగ్నంలో పుట్టిన వాళ్ళు కొంతవరకు ఏంటంటే ఈ ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగల శక్తి ఉంటుంది వాళ్ళకి. ఓకే. తర్వాత ఏంటంటే వాళ్ళకి గ్రహానుకూలత అంటే శుభులు పాపుల చేత కట్టుబడి కనుక ఉంటే వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళు వేస్ట్. పాపులు కనుక శుభుల చేత కట్టుబడి ఉంటే పాపులు వెనకాతల శుభులు ఉంటే కొంతవరకు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనిషి తన జీవితాన్ని సాఫీగా సాగించాలి అంటే ప్రతి ఒక్కరూ ఆశ్రయించవచ్చాయి అంటే భగవంతుడి శక్తి కొంత కావాలి ప్రతి వాళ్ళకి. ఓకే. నమ్మకం అనేది భగవంతుడి శక్తి కొంతవరకు చాలా మటుకు మనిషిని నడిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు భగవంతుడిని నమ్ముతారు, ఒక తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలనే ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు కొట్టిపారేస్తూ ఉంటారు ఇవి? కొట్టిపారేయడం అంటే నేను చెప్పాను కదా ఫస్టే, వాళ్ళు ఏంటంటే జ్యోతిష్యులు వాళ్ళని సరిగ్గా గైడెన్స్ చేయరు ఫస్ట్. ఓకే. ఆ జ్యోతిష్యులు చెప్పినా ఒక్కొక్కసారి వీళ్ళు వినరు. అంటే ఇక్కడ ఏంటంటే కమర్షియల్ యాటిట్యూడ్ వచ్చింది అనుకోండి మధ్యలో, వాళ్ళకి మధ్యలో. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఇప్పుడు ఒక రుద్రాక్ష కొనాలనుకోండి, రుద్రాక్షకి ఎంత అవుతుంది, వాళ్ళు ఎంత 23 లక్షలో 25 లక్షలో చెప్తున్నారు. ఓకే. అంత సామాన్యుడు కొనలేడు. అందువల్ల అక్కడ ఏంటంటే వీళ్ళు కొన్ని పరిహారాలంటే ఇంతేలే డబ్బుతోటే అనే ఒక దీనికి యాటిట్యూడ్కి వచ్చేస్తారు. ఓకే. అది అవసరమా లేదా అంటే అది నిజంగా అవసరమా మనిషికి? అంటే ఇప్పుడు మీరు పరిహారాలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు పరిహారాలు అంటే ఎలా ఉంటాయి? ఇది చాలా కరెక్ట్గా నేను చాలా మంది దగ్గర వర్కౌట్ అయింది నాకు. అంటే ఇది నాకు జరిగిందని నేను చెప్పడం కాదు. ఎంతసేపు ఏంటంటే మనం దానాలు ఇవ్వడంలో ఒక తృప్తి ఒకటి ఉంది. దానం అనేది ఎదురువాళ్ళు మనం ఇచ్చిన వస్తువులు ఒకరు తింటారు, అక్కడ యువతల వాళ్ళకి పరిహారం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళు తినడం వల్ల ఏంటంటే ఒక మనిషికి మనం ఇచ్చాము, ఒక వస్తువు ఇచ్చాము, దానివల్ల వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. అవును. దాంతో మెయిన్ అనమాట. ఏం దానాలు ఇవ్వాలంటారు? ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం, ఆ గ్రహానికి ఇష్టమైన రంగు వస్త్రం, ఓకే, దక్షిణ. ఏ గ్రహం అయితే శుభంగా లేదో ఆ గ్రహానికి సంబంధించింది ఇవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు అవి తీసుకున్న వాళ్ళు దాన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళకేం ప్రాబ్లం ఉండదా? ప్రాబ్లం ఉండదా అంటే అక్కడ కూడా వాళ్ళ కర్మ ఉంటుంది మళ్ళీ. ఓకే. అక్కడ వాళ్ళ కర్మ బాగుంది అంటే వాళ్ళకి అది ఆ కలర్స్ ఆ ధాన్యాలు వాళ్ళకి నప్పాయి అనుకోండి, వాళ్ళకి బాగానే ఉంటుంది అక్కడ. ఓకే. లేదు అంటే ఇంక దానం అంటే అందుకనే దానం అని ఒక వ్యక్తికి ఇవ్వద్దు అని చెప్పేది గురువుగారు. ఓకే. ఇప్పుడు దానాలతో పాటు ఈ జెమ్స్ స్టోన్స్ పెట్టుకోవడంతో పాటు జపాలు చేయొద్దు అని మీరు ఇందా చెప్పారు. ఎందుకు? కానీ చాలా మంది అంటారు ఇన్ని లక్షలు జపాలు చేయాలి, ఇన్ని వేలు జపాలు చేయాలి. నవగ్రహాలు ఎవరికి శుభులు కారు. ఓకే. నవగ్రహాలు ఎవరు శుభులు కారు. అందువల్ల ఏంటంటే మనకి శుభగ్రహాలకి కారకత్వాలు బలం పెంచుకోవాలి, పాపగ్రహాల యొక్క కారకత్వాల యొక్క శక్తి తగ్గించాలి. శక్తి తగ్గించాలి అంటే ఇక్కడ దానం ఇవ్వాలి. ఓకే. వీటి కారకత్వాలంటే మనకి ఏ గ్రహం శుభుడో దాన్ని బట్టి ఆ రంగు డ్రెస్సులు వేసుకోవడం, ఆ రంగు స్టోన్స్ ధరించడం, అవన్నీ పెట్టుకుంటూ ఈ దానాలు ఇవ్వాలి. ఓకే. అంటే రంగుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. ఓకే. ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది కొంచెం? ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు అది లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఓకే. శివాంశ లగ్నంలో పుట్టారనుకోండి, వాళ్ళకి నలుపు, నీలం, ఆకుపచ్చ కొన్ని రంగులు వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. అదే విష్ణాంశ లగ్నం వాళ్ళకి అనుకోండి, ఎరుపు, పసుపు కొన్ని రంగులు, అలా గులాబీ రంగు. అంటే ఇప్పుడు మీరు ఈ శివాంశ విష్ణాంశ అన్నారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అది ఎలాగంటే 12 రాసులు ఉన్నాయి. 12 రాసుల్లో 6 శివాంశ 6 విష్ణాంశ. అంటే లయం చేసేవాడు శివుడు, సృష్టించేవాడు విష్ణుమూర్తి. దానివల్ల అంటే స్థావర జంగమాల్లో వీళ్ళే ఉండి సృష్టి అనాదిగా ఒకళ్ళు లయం చేస్తున్నారు, ఒకళ్ళు సృష్టిస్తున్నారు. దానివల్ల ఏంటంటే సృష్టి క్రమం జరుగుతూనే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ 6 అంటే
లగ్న పంచమ నవమాధిపతులు ఎవరవుతారో దాన్ని బట్టి మనం లగ్న నిర్ణయం చేయాలి. ఓకే. లగ్నాధిపతి అంటే పార్వతీదేవి, పంచమాధిపతి అంటే భారతీదేవి, నవమాధిపతి అంటే లక్ష్మీదేవి. ఈ త్రిశక్తులు మన కాపాడేది, ఇంకా కాపాడేది భూమి మీద ఎవరు లేరు. అంటే ఇప్పుడు మీరు 12 రాసుల్లో 6 రాసులు విష్ణాంశకు సంబంధించి, 6 శివాంశకు సంబంధించి, అంటే మొదటి 6 ఒక అంశకి, రెండో 6 ఒక అంశకా లేదంటే? ఓకే. అది మళ్ళా సైన్స్లోకి వెళ్ళాలి. అంటే విష్ణాంశ లగ్నాలు అంటే కర్మను అనుభవించడానికి పుట్టేది విష్ణాంశ లగ్నం వాళ్ళు. కర్మ చేయడం కోసం పుట్టేవాళ్ళు శివాంశ లగ్నం వాళ్ళు. ఓకే. అంటే పెద్ద పెద్ద సినిమా స్టార్స్, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువ శివాంశ లగ్నంలో పుడతారు వాళ్ళు. ఓకే. హై పొజిషన్ అంటే వాళ్ళకి శుక్రుడు సహజంగా వాళ్ళకి శుభుడు అవుతాడు. ఓకే. ఆ లగ్నాలు ఎలాగంటే మీనం, మేషం విష్ణాంశ లగ్నాలు, వృషభం, మిథునం శివాంశ లగ్నాలు, కటకం, సింహం విష్ణాంశ లగ్నాలు, కన్యా, తుల శివాంశ లగ్నాలు, వృశ్చికం, ధనుస్సు విష్ణాంశ, మకర కుంభాలు శివాంశ లగ్నాలు. ఇలాగ 2 లగ్నాలు చొప్పున వాళ్ళు పంచుకుని సృష్టిని క్రమం చేస్తున్నారు. ఓకే. అది అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి మేడం ఈ విష్ణాంశ వాళ్ళకి, శివాంశ వాళ్ళకి? మీరు ఇందాక కొంచెం చెప్పారు. ఎటువంటి లక్షణాలు అలానే ఉండవు ప్రత్యేకంగా వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళకి వీళ్ళకి పడదు, వ్యతిరేకత అయితే ఉంటుంది సమాజంలో. సమాజంలో అవనండి, ఇంట్లో అవనండి, ఒక సంస్థలో అవనండి, ఎక్కడైనా సరే వీళ్ళకి వాళ్ళకి చాలా వ్యతిరేకం. అది తెలుసుకోకుండా వాళ్ళు మన్నేదో అంటున్నారు, వాళ్ళు మన్నేదో చెయ్యాలనుకుంటున్నారు అనే అపోహలు చాలా మందిలో. ఓకే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి, ఫ్యామిలీలోనే పడవు, ఒక ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం వస్తుంది, అప్పుడు జ్యోతిష్యం దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటారు. కానీ మెయిన్గా ఇప్పుడు మ్యారేజెస్ విషయంలో జాతకాలు చూస్తారు, అది ఎంతవరకు కరెక్ట్? చాలా మ్యారేజెస్ విషయంలో అసలు ఆ పాయింట్స్ చెప్పేది మాత్రం చాలా తప్పది, రాంగ్. అసలు పాయింట్స్ ఇన్ని పాయింట్స్ వచ్చాయని మ్యారేజ్ చేయడం చాలా తప్పు. ఓకే. అసలు ఈ పాయింట్స్ అంటే ఏంటి? పాయింట్స్ అంటే ఈ వధూవర సమ్మేళనం అని చెప్పి ఒక ఓకే అలా. ఓకే. ఆ పాయింట్స్ 18 పాయింట్లు వస్తే మ్యారేజ్ చేసేయచ్చు అని చెప్తారు. అలా ఫెయిల్ అయిన ఎన్నో చూసాను నేను నా జీవితం. అంటే ఇప్పుడు జాతకం చూపించడం అనేది మంచిది అంటారా? జాతకమే నప్పాలి. అంటే ఎలా అంటే ఈ లగ్నం వాళ్ళకి ఈ లగ్నం వాళ్ళనే చెయ్యాలి. ఓకే. ఈ శివాంశ వాళ్ళని విష్ణాంశ వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మళ్ళీ నక్షత్రాలు కూడా వ్యతిరేకం అయితే అక్కడ ఇంకా వ్యతిరేకత వస్తుంది. ఓకే. ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది, మరి అప్పుడు ఏం చేయాలి? పెళ్ళైతే కొట్టుకుంటారు వాళ్ళు. ఓకే. అప్పుడు కూడా ఏమైనా పరిహారం చేసి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. ఏ విధంగా చేయొచ్చు? ఇదే పరిహారం. ఓకే. దానాలు. ఓకే. ఎంతవరకు సక్సెస్ అవుతారు? అంటే ఒకటి హోమాలు కూడా చేయొచ్చు. శివాంశ లగ్నం వాళ్ళకి హోమాలు చాలా వరకు వర్కౌట్ అవుతాయి. ఈ విష్ణాంశ లగ్నం వాళ్ళు మాత్రం హోమాలకు పనికిరారు. ఓకే మేడం, ఇప్పుడు ఒక మనిషి మీ దగ్గరికి వచ్చారు జాతకం చెప్పించుకోవడానికి, తనకి కష్టం వచ్చిందో లేదో నా జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చారు. ఆయనకి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ప్లస్ ఇంకొకటి, గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. అంటే 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఈ ప్రభావం ఉంటుంది. ఏ ప్రభావం ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనిదేవుని తీసుకున్నాం అనుకోండి, ఈ శనిగ్రహం, ఆ శనిగ్రహం ఉందంట బాలేదు అంటూ ఉంటారు. అది ఎంతవరకు? ఏ గ్రహాలు పాపులు కారు, ఏ గ్రహాలు శుభులు కారు. ఓకే. అంటే లగ్నాన్ని బట్టే శుభత్వం పాపత్వం వస్తుంది వాటికి. గ్రహరూపి జనార్దన, గ్రహరూపి పరమేశ్వర అన్నారు. ఓకే. అంటే ఫలానా లగ్నానికి ఫలానా గ్రహం పూర్తిగా పాపని మనం గ్రహం పాపని చెప్పలేము. ఓకే. అంటే ఒక మనిషి పుట్టిన టైంలో ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ప్రభావం అనేది ఉంటుంది. అవును. ఓకే. అంటే ఏ గ్రహం తన పని తను చేసుకుంటూ ఉంటుంది, బట్ లగ్నాన్ని అంటే దీనికన్నా కూడా ఇంకా ఏంటంటే అడ్వాన్స్డ్ గోచారం, అంటే గ్రహచారము అంటారు దాన్ని. ఓకే. అంటే అది ఎక్కువ మనిషిని దాని ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి మేడం గ్రహచారం అంటే? అంటే మీరు పుట్టినప్పుడు గ్రహాలు ఇలా ఉండొచ్చు, ఈరోజు గ్రహాలు తిరిగే మోషన్ ఉంటుంది కదా. ఓకే. దాన్ని బట్టి మీ జాతక నిర్ణయం కూడా ఉంటుంది. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు నేటల్ చార్ట్ అంటారు. అది మీకు గురువు పలానా చోటు ఉన్నాడు, శని పలానా చోటు ఉన్నాడు, రవి పలానా చోటు ఉన్నాడు, ఇలాగ నవగ్రహాలు తల చోట ఉంటాయి. కానీ ఈరోజు అలా అక్కడ మీరు పుట్టిన చోటు ఉన్నట్టుగా ఉండిపోవు కదా గ్రహాలు. ఓకే. తిరుగుతూ ఉంటాయి. ఎంత స్పీడ్గా తిరుగుతుంటాయి అవి. అవును. వాటి ప్రభావం ఎంత ఉంటుంది మనిషి మీద. ఓకే.
అంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క గ్రహం? చాలా ఉంటుంది. నాకు తెలిసి ఒక జాతకుడికి చెప్పాను నేను, మీకు చతుర్థంలోకి శని వస్తున్నాడు, మీరు ఏదైనా పరిహారం చేసుకోండి, లేకపోతే మీరు హెల్త్ చాలా పాడవుతుంది, మీకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు చాలా సంతోషం, కానీ మీరు పరిహారం చేసుకోండి అని చెప్పాను. అబ్బే ఆయన అన్నాడు, చేసుకుంటారండి, మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఎప్పుడైనా వచ్చి చేసుకుంటాను అన్నాడు. నేను చూస్తుండగానే ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. అప్పుడు ఆయన వచ్చి చేయించుకుని వెళ్ళాడు పరిహారం. ఓకే. అంటే అది గోచారంలో శని వచ్చాడు, గోచారంలో శని మీకు చతుర్థంలోకి వచ్చాడు, ఇది బాధ పెడుతుంది అని ఖచ్చితంగా తెగేసి చెప్పాను నేను ఆయనకి. చెప్పిన ఆయన వినకపోతే ఓకే. అక్కడ అది అంటే ఇంకా ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు మేడం? చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే. అన్ని భావాలు అన్నీ తెలుపుతాయి, మొత్తం మన జీవితం అంతా తెలుపుతుంది. ఓకే. అంటే మనం ఏ టైంలో మనం ఎటువంటి స్థానాన్ని అధిష్ఠించవచ్చు, మనకి ఎలా ఉంటుంది? తప్పకుండా చెప్పచ్చండి. ఓకే. మనం ఎంతకాలం బ్రతుకుతాం అనేది కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటికన్నా ఇప్పుడు మీరు నేటల్ చార్ట్ కన్నా మీ లగ్నమే నేను చెప్పేది, ఫస్ట్ నుంచి లగ్నమే. మీ లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎడు తిరుగుతున్నాయి అన్నది, ఏ స్థానాల్లోకి వస్తున్నాయి. పాప స్థానాల్లోకి వస్తే చాలా బాధపడతారు. ఓకే. అది నేను నా కళ్ళారా చాలా జాతకాల్లో చూసాను. ఇప్పుడు ఈ గ్రహాలు అనేది ప్రకృతి సహజ సిద్ధం మామూలుగా, అంటే ఇప్పుడు మనిషి మీదే కాదు, ప్రకృతి మీద కూడా వాటి ప్రభావం ఎలా ఉంటుంది చూపిస్తుంది. ఒక శుభగ్రహానికి ఒక పాపగ్రహానికి సమసప్తకాలు పడినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్రస్తుతం గురువు శని ఎదురు బదురు ఉన్నారు, అంటే సమసప్తకాలు. శని తులలో ఉన్నాడు, గురువు వృశ్చికంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ప్రకృతిలో చాలా వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత్వం, మనుషులకి పడకపోవడం, కొట్టుకోవడం, ఇదంతా ధరలు పెరగడం, అన్ని రకాల వైపరీత్యాలు జరుగుతాయి. దీనివల్ల తోకచొక్క కూడా పొడుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మనిషికి జాతకంలో బాగాలేకపోతే పరిహారాలు అన్నారు, మరి ప్రకృతి మీద చూపించి దుష్పరిణామాలకి ఏం చేయాలి? దానికి మనం చెయ్యొచ్చు హోమాలు, యజ్ఞాలు. ఎవరు చేయాలి, ఎలా చేస్తారు దానికి? ఇప్పుడు ఒక మనిషి అంటే గుళ్ళల్లో చేస్తారు. ఓకే. లేకపోతే ఏదైనా కొంతమంది తలపెట్టి ఇది ప్రపంచ శాంతి కోసం మనం ఇలా చెయ్యాలి, మన ప్రజలందరూ బాగుండాలి, మన వాళ్ళందరూ మానవాళి బాగుండాలి అని చేసే కర్మలు చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వస్తాయి, అవన్నీ కలిసి చేస్తే. అసలు మీరు ఇప్పుడు మేడం చివరిగా మా ప్రేక్షకులకి ఈ జ్యోతిష శాస్త్రం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు? పూర్తిగా అంటే ఏ సందర్భాల్లో ఉపయోగించుకోవడం వల్ల ఎటువంటి అసలు మనం పొద్దున్న లేస్తూనే పడుకునేదాకా జ్యోతిష్ శాస్త్రం మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. అన్ని ఎలాగంటే రంగులు, మనం కట్టుకునే బట్టలు, అంటే వద్దు ఇప్పుడు నలుపు కట్టుకోవద్దు అని చెప్తాం, ఆ రోజు వాళ్ళు నలుపు కట్టుకుంటారు. ఆ రోజు వాళ్ళకి మామూలుగా చతుర్థంలోకి శని వస్తాడు, ఆ రోజు నలుపు బట్టలు కట్టుకుని శనివారం బయటకు వెళ్తాడు, యాక్సిడెంట్ అవుతుంది. వద్దు అన్నది అంటే ఇప్పుడు ప్రతిరోజు జ్యోతిష్యం చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కరు అందులో నిష్ణాతులు కాదు కదా. ప్రతి జ్యోతిష్ శాస్త్రం గురించి కొంత అవగాహన ఉండాలి. దాని గురించి నేను కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి వాళ్ళు జ్యోతిష్యం గురించి ఎంతో కొంత అవగాహన ఉంచుకోవాలి. ఓకే. అది సరైన గైడెన్స్ దొరకాలి. జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా మరుగున పడిపోయి, అసలైన గ్రంథాలు చాలా మటుకు మరుగున పడిపోయాయి. థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి వచ్చి జ్యోతిష్యం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.